తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం. పదిహేనవ వచనంలో చివరి మాట చదువుతున్నాం. సంఖ్య 187 క్రొత్త నిబంధనలో, ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. సింపుల్, మన లాంగ్వేజ్లో దేవునితో మాట్లాడుట. మనకు దేవునితో మాట్లాడటానికి సమయం లేదంటే మనం ఇంక లోకంలో ఎంత అటాక్స్ అయిపోతే మనం చాలా విషయాలు మాట్లాడుతూ చాలా బిజీగా ఉంటూ మనం దేవునితోనే మాట్లాడటానికి అస్సలు సమయం లేని వారుగా ఉంటే దేవునితో మాట్లాడితే మనకు చాలా మేలు కలుగుతుంటే మనం ప్రార్థన చేయకపోతే ఎంత అజ్ఞానం. రక్షించబడిన మనము ఎడతెగక ప్రార్థన చేయమని ఒక ఆజ్ఞలాగా కనిపిస్తూ ఉంది. చెయ్యండి అని, చేస్తే మంచిదని కాదు, చెయ్యండి. యేసుప్రభు వారు కూడా వారు ఇసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని ఉపమానం చెప్పారు. లూకా సువార్త 18 అధ్యాయంలో విధవరాలు, మీరు మనిషి కుమారుడు మరలా వచ్చే సమయానికి మీరు సిద్ధపడటానికి, అంటే ఆత్మలో బలహీనలు కాకుండా సిద్ధపడటానికి, ఆయన ముందు ధైర్యంగా నించుంటానికి, ఈ లోకంలో ఉండే శోధనలన్నింటినీ తప్పించుకొని ఆయన ముందు నించుంటానికి మీరు ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండండి అని చెప్పాడు. లూకా సువార్త 22వ అధ్యాయంలో కనిపిస్తుంది ఈ మాట. మనం ప్రార్థన చేసే దాంట్లో దేవుని గణపరచడం ఉంటుంది, అంటే ఆరాధన. ప్రార్థనలో ఏముంటుంది? దేవుని స్తుతించటం ఉంటుంది. అంటే ఆయన ఎంత గొప్పవాడు, అని స్తుతించేది కూడా ప్రార్థనలో ఒక భాగం. తర్వాత మన అవసరాలు చెప్పుకోవచ్చు. ఏ రకమైన అవసరాలైనా, ఈ భూమి మీద జీవిస్తానికి సంబంధించినవి, లేకపోతే ఆయన వచ్చినప్పుడు తట్టుకునే ఆత్మలో ఎదుగుతానికి సంబంధించినవి, ఆత్మీయపరమైన భౌతికపరమైన మనకు అవసరాలు ఉంటాయి. దాని గురించి ప్రార్థన చేయొచ్చు. ఆ తర్వాత మనల గురించి మనమే ప్రార్థన చేసుకోవటం కాదు, మనల్ని కూడా పక్కన చేసుకుంటూ ఇంకొంచెం ముందు అవతల వాళ్ళ గురించి ప్రార్థన చేయటం, దాని విజ్ఞాపన ప్రార్థన అంటారు. స్పెషల్. యేసు ప్రభువారు రక్షించబడిన ప్రతి ఒక్కరిని యాజకునిగా చేసుకున్నాడు. పేతురు 1వ అధ్యాయము 10వ వచనం, మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయుటకు రాజులైన యాజక సమూహం అని చెప్పాడు. యాజకుడు అంటే ఏం చేస్తాడు? పాత నిబంధనకి వెళ్తే దేవునికి ఇంకో మనిషికి మధ్యలో నిలబడతాడు. యాజకుడు ఏం చేస్తాడు? మనకు అర్థమవుతానికి పూజారి ఏం చేస్తాడు? పూజారి, యాజకుడు ఒకే పదాలు. ఏం చేస్తారు వాళ్ళు? ఎవరన్నా ఏదన్నా చేస్తే దేవునికి వీళ్ళు తీసుకొని
మనం యాజకులం. పక్కన వారి మనకి రక్షించబడిన వేరే ప్రజల తరపున కానీ రక్షణ లేని మన ఇంట్లో వాళ్ళు, స్నేహితులు ఎవరి గురించైనా మనం దేవునికి అడగచ్చు. ప్రార్థన చేసేది సంఘాన్ని నడిపే సేవకుని యొక్క పనేం కాదు, పని మాత్రమే కాదు, అందరు చేయాలన్నది. యాజకత్వం కూడా రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా యాజకులే. యేసుప్రభువు వారు ప్రధాన యాజకుడు మిల్కీసెదెక్ క్రమములు. సో మనం యాజకులుగా ప్రార్థన చెయ్యాలా? ఆయనకి ఇది ఉందయ్యా, అవసరం తీర్చు తండ్రి అడగాల. ప్రార్థన ఎలా చెయ్యాలి? యేసుప్రభువు వారు లూకా సువార్త 11లో ప్రభువా మాకు ప్రార్థన ఎలాగ చేయాలో నేర్పించు అని శిష్యులు అడిగినప్పుడు ఒక పద్ధతి చెప్పారు ఆయన. పరలోకంలో ఉన్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకంలో జరుగుతున్నట్లు ఈ భూమి మీదను జరుగును గాక. అంటే ప్రార్థన చేసే మనము దేవుని చిత్తం ఎరిగి ప్రార్థన చెయ్యాల. మనం చేసే ప్రార్థన దేవుని నామాన్ని పరిశుద్ధపరిచేట్టు ఉండాలి. ఎట్లా పడితే అట్లా మాట్లాడేయటం కాదు. మనం ఇప్పుడు ఇక్కడ ఒక అధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలో చాలా జాగ్రత్త ఉంటుంది కదా. ఏదన్నా అడగాలంటే ఈ మాట ఎట్లా మాట్లాడాలి. ప్రభుతో మాట్లాడేటప్పుడు భయపడాల్సిన పని లేదు, కానీ ఏ ఉద్దేశంతో అడుగుతున్నాము, ఆయన పరిశుద్ధుడు, మన యొక్క కోరిక కూడా ఆయన రాజ్యాన్ని, పరిశుద్ధమైన రాజ్యాన్ని కట్టేట్టుగా ఉందా, అది ఇన్నర్ హార్ట్ అయి ఉండాలి. దాన్ని బట్టి అది అనారోగ్యముదైనా, ఎందుకంటే ఆరోగ్యం వస్తేనే కదా ప్రభు అతను నిన్ను నమ్ముకునేది. లేకపోతే గతించిపోతే ఇక్కడ సమయం ఉండదు కదా, ఇంకొంచెం ఆయుష్. మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే తర్వాతనే నమ్ముకుంటాడు. మనం ఆరోగ్యం ఎందుకు అడుగుతున్నాం? మనం రక్షించబడిన మనం అంటే ఇంకా మనం అనేక సంవత్సరాలు జీవిస్తూ ఇంకా మార్చుకోవాల్సిన పాప స్వభావాన్ని ఆయన పరిశుద్ధమైన రక్తంలో దాన్ని అధిగమిస్తూ ఆయన స్వరూపంలో మార్చబడుతూ ఇంకా ఆయన పరిచర్య చేయాలని, ఇంకా మన బిడ్డలకి చెప్పాలని. సో అక్కడ ఏం కనిపిస్తుందంటే ప్రార్థన చేసే మనకు ఉండవలసిన యాటిట్యూడ్ ఏంటంటే పరిశుద్ధము, ఆయన రాజ్యం కట్టబడటం, భూమి మీద కూడా ఆయన రాజ్యం రావటము. ఇది మన ప్రార్థన ఎలా చేసినా, ఏ పదాలు వాడినా మన హార్ట్ అదై ఉండాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు స్తుతించుటతో మొదలు పెడితే మొట్టమొదటిసారిగా సృష్టికర్త అయిన దేవుడు నేను స్తుతిస్తున్నాను ప్రభువా అని స్తుతించామనుకోండి, ఇక ఆయన ఆ భారాన్ని పెంచుతాడు. సర్వ సృష్టికి నువ్వే సృజించావనేది, నన్ను కూడా నీ స్వరూపంలోకి సృష్టించావయ్యా. దావీదన్నట్టుగా నా లోపల ఉన్న అంతరింద్రియాలన్నిటిని కూడా నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే, భిన్నంగా ఉన్నప్పుడే చేసావయ్యా. ఇది కూడా సృష్టిలో భాగమే, మనం ఇక్కడ పుడతానికి. సో ఇలా మనము ఆయన ఆత్మిస్తే నడిపిస్తాడు. స్తుతించడం చాలా ఇంపార్టెంట్. స్తుతించేది అర్థవంతంగా స్తుతించాలి. ప్రభువా నువ్వు నీతిమంతుడు అని స్తుతించి లంచాలు తీసుకుంటున్నావు అనుకో, అది కాదు బాధ. ఆయన పరిశుద్ధమైన నామానికి అవమానం వస్తుంది కదా.
నీతిమంతుడివయ్యా నేను ఆయన స్తుతించే మనం నీతిగా జీవిస్తానికి మనం ప్రయత్నం చేయాలి. పరిశుద్ధుడు అయ్యా అని ఆయన స్తుతిస్తూ ఎలా పడితే అలా మాటలో కానీ మనం చేసే పనుల్లో కూడా చాలా పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్. మన యాక్షన్స్లో పరిశుద్ధత ఉంటాయి. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా పనికి వెళ్ళి డబ్బులు తీసుకుంటూ ఏమీ పని చేయకుండా టైం పాస్ యజమాని ఇంట్లో లేడని వచ్చేసామనుకో, యజమాని చూడకపోవచ్చు. పనుల్లో పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్. ఈనాడు చాలామంది క్రైస్తవులు దాంట్లో తప్పిపోతున్నారు. కొంతమంది అన్యజనులే నేను తీసుకుంటున్న డబ్బులకి చాలా జాగ్రత్తగా పని చెయ్యాలి అని చేస్తూ ఉంటే వీళ్ళు ఈ ధనమాయలో పడిపోయి పరిశుద్ధత అనే ప్రభువుని మనం స్తుతిస్తూ పనిలో కూడా పరిశుద్ధతగా ఉండాలనే జ్ఞానం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ప్రతి దాంట్లో అంటే ఒకప్పుడు నీకు జ్ఞానం ఉండకపోవచ్చు. ఏంటి పనిలో కూడా పరిశుద్ధత ఉండాలా? పనిలో నమ్మకత్వం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకే పరిచారం ఇచ్చేది. దేవుని వాక్య ప్రకారం నమ్మకమైన వాళ్ళు చాలా ఇంపార్టెంట్. పరిచారకులుగా దేవుని పని చేయాలంటే మనం ధన సంబంధమైన విషయాల్లో నమ్మకంగా లేకపోతే అబద్ధమాడి సంపాదించడం ఇలా చేస్తే మనం ప్రార్థన చేసిన దేవునికి అది కరెక్ట్గా అందేట్టుగా ఉండదు. అంటే ఏంటి అలా తెలియకున్నాడు. చాలామంది ఇలా ఉన్నారు. ప్రార్థన చేసేవారు దేవుని వాక్యంలో నడుచుకోవాలి. పడిపోయినా పర్లేదు, కొన్నిసార్లు మనం పడిపోతాం, మనం బలహీనలం. బట్ మనం కొన్నిసార్లు చూడకుండా పెంట మీద గాలేస్తే ఇంటికి పోయి వెంటనే గడుక్కోమా, అట్లా ఉంటుంది. వెంటనే రిపెంట్ అయిపోతాడు. పరిశుద్ధత అంటే 100% ఈ రోజు నుంచి ఆయనలాగా బతికేస్తామని కాదు భావం. బతకటానికి ప్రయత్నం చేసి పోరాడుతూ ఉంటాం రక్తం కారునంతగా పరిశుద్ధత కోసం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మీరు రక్తము కారునంతగా మీరు ఇంకా అంత చేయలేదు. మనము ప్రార్థన ఎడతెగక చేయాలి, చాలా ఇంపార్టెంట్. మోషే కొండ మీద 40 రోజులు ప్రార్థన చేసినప్పుడు ఆయన ముఖమంట గ్లోరియస్గా అయిందంట, చాలా మహిమకరంగా. ఇంకా ఆయనే గుర్తుపట్టలేదంట. పక్కన చూసి ఏంటి ఈయన వెలిగిపోతా ఉంది అనుకున్నారంట. ఆయన ముసుకేసుకోవాల్సి వచ్చింది. మనం కూడా ప్రేయర్ చేసుకుంటే ఆ పీస్ఫుల్నెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కువ మనం ప్రేయర్లో గడిపే కొంది మనకి ఇహపరమైన శోధనలు చాలా తప్పుతాయి. మన హృదయంలోకి ఈ లోక సంబంధమైన వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టేయి ఈ ప్రార్థన చేసే వ్యక్తికి చాలా తగ్గుతాయి. అందుకని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్తున్నాడు, మీరు దేని గురించి చింతపడద్దు, మీరు ప్రార్థన విజ్ఞాపనతో మీ మనవులు ప్రభుకి అప్పచెప్పండి, అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీకుంటుందని చెప్పాడు. అపవాది మనల్ని ప్రార్థన చేయకుండానే చేస్తాడు. మనం దేవునితో మాట్లాడుతూ ప్రార్థనలో పోరాడుతూ ఉంటే వాడికి చాలా భయం. మనం ఈ లోక సంబంధమైన వాటిలో బిజీ అయిపోతే అంతేం పట్టించుకోడు, వాడేం పట్టించుకోడు. ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు దేవదూతలను దేవుడు పంపిస్తూ ఉంటాడు. దానియేలు ప్రార్థన చేసినప్పుడు
నువ్వు బహుప్రియుడు దానియేలు, నీ ప్రార్థన వినపడింది, నేను పట్టుకొని వచ్చే వర్తమానం అని చెప్తున్నాడు. సో మనం దేవుని పిల్లలుగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి అనుగ్రహిస్తానికి దేవదూత వర్తమానం వస్తుంది. యేసు ప్రభువారు ప్రార్థన చేసినప్పుడు ఆయన గెత్సెమనే తోటలో ఎంతో, ఆ తర్వాత రోజు సిలువకి వెళ్ళిపోయే మునుపు ప్రార్థన చేసినప్పుడు దేవదూత వచ్చి బలపరిచాడు. ప్రభుకే ప్రార్థన అంత అవసరమైతే రక్షించబడిన మనము అసలు ప్రార్థన చేయకపోతే ఎంత అవివేకులు. యేసుప్రభు వారి ద్వారా పరిశుద్ధాత్మ మనకి వచ్చినప్పుడే మొట్టమొదటి వచ్చేదే ప్రార్థన. అబ్బా తండ్రి అంటాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం కనిపిస్తుంది మనకి. అబ్బా అంటే అరమాయిక్ పదం అది. అబ్బా అంటే ఫాదర్ అని, డాడీ అని. మనం అలా మాట్లాడకుండా ఉండలేం. మనం మాట్లాడిపోతుంటే ఏదో కొంచెం లోపం వస్తుంది. ఆత్మతో జన్మించిన మనము ఎక్కడో లోపం ఉంది అని అర్థం. ఎందుకంటే అబ్బా తండ్రి అని అనకుండా ఉండలేడు రక్షించబడిన వ్యక్తి. ఎందుకంటే తనకి దేవుడు తన ఆత్మని ఇచ్చాడు కాబట్టి అబ్బా తండ్రి అని వచ్చేస్తా. మనము ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు విని జవాబిస్తున్నాడు. ఇది విశ్వాసంతో చేయటం. విశ్వాసం లేకుండా ప్రభువుని సంతోషపెట్టే అసాధ్యం. మనకు కనిపిస్తా ఉంది ఆ లేఖనం కూడా, హెబ్రీయులకి 11:6. సో మనం అడిగినవన్నీ పొందుకుంటున్నామని ప్రార్థన చేయమన్నాడు ప్రభు. మన ప్రార్థనకి చెవి యొక్కే దేవుడు ఉన్నాడు. మన ప్రార్థన ఆలకించే దేవుడు. కీర్తన 65 ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ దగ్గరకు వస్తారని చెప్తా ఉన్నాడు కీర్తనాకారుడు. మనం ప్రార్థన చెయ్యాల. మనం ప్రార్థన చేయటం వలన మనకి దేవుని పరిశుద్ధ ఆత్మ, మనలో ఆత్మబలం పెరుగుతూ ఉంటుంది. ఆ బలం వలన పాపం యొక్క ప్రభావాన్ని మన మీద పడకుండా దాని ప్రభావం దిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి పరిశుద్ధాత్మలో ఎదుగుతూ ఉన్నామో మనకి పాపం యొక్క ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. అసలు లేదని కాదు, ఈ భూమి మీద ఉన్నంతసేపు పోరాడాల్సిందే పాపంతో. కాకపోతే అలాంటి వ్యక్తికి అపవాది దూరంగా పారిపోయి వెంటనే రాడు. మళ్ళా వీక్నెస్ చూసి ఎక్కడైతే మళ్ళీ తగ్గిపోయామో వస్తాడు, నిదానంగా వస్తాడు. మనము ప్రార్థన చేసేటప్పుడు ఒంటరిగా ప్రార్థన చెయ్యాలి. మనకు అందరి ముందు ప్రార్థన చేయటం అంటే కొన్నిసార్లు సవ్యంగానే సాగుద్ది. ఎందుకంటే అందరు చేస్తున్నారుగా నేను చెయ్యాలని. మనము గదిలో కూర్చొని తలుపేసుకొని, అంటే తలుపేసుకోవాలనే కాదు కానీ ఒంటరిగా, అదే మనం చేస్తుంది ఎవరు చూడాలనే భావంతో చేయకూడదు. అది అక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనము ఒంటరిగా, యాకోబు ఎట్లయితే 32వ అధ్యాయంలో తనకి చాలా ఇబ్బంది ఏశావుతో వచ్చినప్పుడు పెనుగులాడాడని ఉంది. ఆ యొక్క పెనుగులాట, ఇప్పుడు ఆ వచనం చదవండి మీరు, 32 ఆదికాండం. ఇరవై 24. అది యాకోబు యొక్క ఒంటరిగా
ఆ ప్రార్థన ఏశావుతో నాకు చాలా భయమేస్తుంది. ఎందుకంటే పాత జీవితంలో యాకోబు తన అన్నని మోసం చేశాడు. ఆయన చంపాలంటే పారిపోయాడు. 20 సంవత్సరాలు అయింది, 20 ఇయర్స్. అది ఇంకా అక్కడ ఉండిపోయింది. వేరే ఊరు వెళ్ళిపోయాడు. దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళి అన్నాడు. వెళ్తే వాళ్ళ అన్నయ్య మళ్ళా ఉంటాడు. చాలా భయమేస్తుంది. ఒక రాత్రి అంతా ప్రార్థనలో గడిపాడంట. దానికి రిజల్ట్ ఏమైందంటే వాళ్ళ అన్నయ్య మారిపోయాడు. అసలు ఊహిస్తానికి అర్థమవుతుందా? ప్రార్థనలో అంత దేవదూతల యొక్క శక్తి పనిచేస్తుంది. ఎందుకంటే మానవులు చేసింది దేవుడే, యేసుక్రీస్తే. మనకి ప్రార్థన లేకపోతే మన సొంత ప్రయత్నం చేస్తే చాలా భయం వేస్తుంది. చంపేస్తాడని చాలా భయపడ్డాడు. ప్రార్థన చేశాడు. వాళ్ళ అన్నయ్య వచ్చి చాలా నెమ్మదిగా మాట్లాడాడు. సో మనం ప్రార్థన చేయటం వలన మనం ఊహించిన అడుగు వాటికంటే అక్కడ రాయబడి ఉంది కదా, ఊహించు అత్యధికంగా ఆయన చేస్తాడు. మనం ప్రార్థన చేసే కొలది మనలో ఆయన యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. రక్షించబడిన నీవు ప్రార్థన చేస్తానికే సమయం లేకుండా ఉన్నామా? చాలా అవివేకం అది. అసలు చాలా అవివేకం. కొన్నిసార్లు సమయం కుదరట్లేదా? ఒక 5 నిమిషాలు కూడా, మేబీ అది నిజం అవ్వకపోవచ్చు, నేను నమ్మను. జనరల్గా 5 నిమిషాలు కూడా కుదరట్లేదంటే, 10 నిమిషాలు కుదరట్లేదంటే నమ్మసక్యంగా కనిపించట్లా. ఎవరికైనా ఉంటుంది, ఎంత జాబ్ చేసే వాళ్ళకైనా. పోనీ నువ్వు బిజీలో ఉన్నప్పుడు, వంట పని చేస్తున్నప్పుడు, ఖాళీ సమయం దొరికినప్పుడు స్పిరిట్లో నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఎడతెగక ఎల్లప్పుడు అంటే మనం ఎల్లప్పుడు నిద్రపోకుండా ఉన్నాం. అంటే మన స్పిరిట్ ఎప్పుడు కూడా దేవునితో కనెక్ట్ అయ్యి మాట్లాడుతూ ఉంటుంది. అది వంట చేసినప్పుడు, జాబ్ చేసి మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు ఆ కనెక్షన్ అలా ఉండిపోతుంది. ప్రయాణాలు వెళ్తున్నప్పుడు, కూరగాయల గుంటలకి వెళ్తున్నప్పుడు, చిమ్ముతున్నప్పుడు, అలానే కూర్చొని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేయటం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యం చదివినప్పుడు మనకి ఆ వాక్యాన్ని తీసుకొని, ఆ వాగ్దానం అవ్వచ్చు, మన ప్రవర్తనకు సంబంధించింది అవ్వచ్చు, ఏదైనా ఆయన యొక్క నిరీక్షణ గురించి ఎలాంటి ప్లేస్లో మనకు చోటిస్తున్నాడని ఆనందిస్తూ ధ్యానించేది అవ్వచ్చు. మనం ప్రార్థనలో ధ్యానిస్తే మనకి అది లోపల చక్కగా విత్తబడిపోద్ది అంతే. ఆ హృదయం మనకి ఏదన్నా వాక్యం అర్థం కాకపోతే మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు అర్థం చెప్తాడు. మన అనారోగ్య స్థితి అప్పుడు ఖచ్చితంగా మనం ప్రార్థన చేసుకోవాలా. మన గురించి ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలా. ఖచ్చితంగా అది ఎలాంటిదైనా. బట్ మన గురించి ప్రార్థన చేసుకునేటప్పుడు మన భౌతికంగా చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాలా. బట్ ఆత్మీయపరమైన విషయాల్లో ఎంతవాటికి మనం ప్రార్థన చేసుకుంటున్నాం? నీ వాక్య ప్రకారం నడుచుకున్నట్లుగా నాకు సహాయం దయచేయి ప్రభువా అని అడిగే దాంట్లో ఎంత దీనత్వం కనిపిస్తుంది. నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు ప్రభు, అందును బట్టి నేను స్తుతిస్తున్నాను అనే దాంట్లో తేడా కనిపిస్తుంది కదా. ఇచ్చిన దాన్ని బట్టి మనం స్తుతించరు. కొంతమంది అది కూడా స్తుతించరు, కృతజ్ఞత ఉండదు. బట్ అన్ని డైరెక్షన్లో మనం స్తుతించాలి. ఈరోజు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభు నేనైతే కోపపడతానేమో, నేను చాలా వీక్,
నాకు దీన మనస్సుని ఏమి మాట నోరు మెదపకుండా నేను చక్కగా వినే మనసుని ప్రభువా అన్న చేసుకుంటానికి ఎంత దీనత్వం కావాలా? అన్ని విషయాలు, ఎందుకంటే అది ఆత్మీయ సంబంధమైంది దీనత్వం అనేది. మనం ప్రార్థన చేసేటప్పుడు రిపీటెడ్గా చేయాల్సిన అవసరం లేదు. రిపీటెడ్ అంటే వ్యర్థమైన మాటలు, అనిజనులు వాళ్ళు అట్లా చేస్తారు, మీరు అట్లా చేయొద్దని మత్తయి సువార్తలో ప్రభు చెప్తున్నాడు. వ్యర్థమైన మాట అంటే మనం పాపం చేస్తే ఆయన పరిశుద్ధుడు అంటే వ్యర్థమైన మాటే. మనం లంచాలు తీసుకుంటా నీతిమంతుడు ప్రభు అంటే అనవసరం ఆ మాట. నేను ఇందా చెప్పాను, పడిపోవటం వేరు, పోరాటం వేరు. పోరాటం ఖచ్చితంగా చేయాలి. మనం పోరాటం బట్టి చేయటం అని కాదు, కానీ దీనత్వంతో ఉంటే ఆ పోరాడతాం. అది ఒక్కదానికి ఒకటి చాలా లింక్ ఉంది. మనం అక్కడక్కడే తిరగాల్సిన పని లేదు. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు అది చేసిందే అక్కడే మేబీ మొదటి స్టెప్పులు అలా ఉండొచ్చు. కానీ మనం ఆయన అడిగితే అట్లా ఉండదు, ఎదుగుదల ఆయన ఇస్తాడు. మనం వాగ్దానాలను పట్టుకొని ప్రార్థన చేయాలి. మనకి సంఘంలో ఒక బాధ్యత ఇస్తే ఆ బాధ్యత దానికి సంబంధించిన కొన్ని ప్రార్థనలు ఉంటాయి. మనం ప్రార్థన చేసేటప్పుడు భక్తికి మించి ప్రార్థన చేసే దాంట్లో కొంచెం జాగ్రత్త పడాలి. అంటే మనమేమన్నా అసలు నడవకుండా వాళ్ళందరూ అట్లా ఉండాలి ప్రభు అంటే జాగ్రత్త, గర్వం ఉందేమో లోపల. ప్రార్థనకి మనం నడిచేదానికి మ్యాచ్ అవుతూ ప్యారలల్గా వెళ్ళాలి. కొన్నిసార్లు అమ్మ నేను నడుస్తున్నానా, నేనేం ప్రార్థన చేస్తాను అట్లా అనకూడదు. అది మళ్ళీ అపవాది. ఏదన్నా తప్పు చేస్తే నీవు అయిపోయింది నువ్వేం చేస్తావు, అది కాదు ఉద్దేశం. అది కాదు. రిపెంట్ అవ్వటం ఒక ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన అంటారు. అది దావీదు కీర్తనలు 51 పచ్చిబలతో ప్రార్థన చేసినప్పుడు, మీకా గ్రంథము 7వ అధ్యాయంలో పడిపోయినా నేను లెగుస్తాను, నేను పాపం చేశాను, శత్రువు అతిశయపడదు. మనం కొన్నిసార్లు పాపంలో పడతాం, బట్ మనకి రక్షకుడు ఉన్నాడు. మనకి మొదటి యోహానులు 2వ అధ్యాయంలో ఉత్తరవాది యేసుక్రీస్తు అని ఉత్తరవాది ఆదరణకర్త ఉన్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపాలకు కాదు, సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు రాయబడిన. ఆయన క్షమిస్తాడు. మనం వెంటనే ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈరోజు మనం బలలో పాలు పంపులు పొందుతుండగా రక్షణ లేని నీవు పశ్చాత్తాప ప్రార్థన చేసిన దాంట్లో ఎంతవరకు నిజాయితీ ఉంది? ప్రభువా నన్ను క్షమించు అంటాం, మళ్ళా వెళ్ళటం, మళ్ళా అదే. అది కాదు. తప్పిపోయిన కుమారుడు మొన్న ఉపమానంలో ఇటీవల ధ్యానించిన దాంట్లో ఆయన బుద్ధి వచ్చినప్పుడు, నేను మా నాన్న దగ్గర కూలీ వాళ్ళకు కూడా చక్కగా అన్నం తినటానికి ఉంది, ఈ పందులు తినేది తింటం ఎందుకు? తండ్రి, నీకు పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశానని చెప్తానే పోతున్నాను అన్నాడు. ఇప్పుడు పోతున్నాడు, వాళ్ళ నాన్న వచ్చాడు. ఎదురొస్తే ఇంకెదురొచ్చాడు కదా, ఇంక నేనెందుకు చెప్పేది అని వదిలేలా.
ఆయన పశ్చాత్తాపంతో చెప్పాల్సింది చెప్పేశాడు. కొంతమంది కౌగిలించుకోగానే ఇంకంతే గర్వం పెరిగిపోతుంది. ఇంకేముందిలే. ఆయన తన తండ్రి దగ్గరికి కూడా వచ్చి అనుకున్నది చెప్పేశాడు. తండ్రి, నీకు ప్రార్థన, నీ ఎడల నేను దేవుని ఎడల పాపం చేశానంటే ఒప్పుకున్నాడు. అప్పుడు రక్షణ వస్తుంది. చాలా మంది పీపుల్ ఎలా ఉన్నారంటే, ఆయన కూడా మన పాపం క్షమించు అని అడగకపోతే రేపు ఆ 1000 మందిలో ఈయన కూడా ఒకడే కదా, గబాల్ని ఈయనేమో నిజమో క్షమించేస్తాడులే అనుకొని ఈ తత్వం ఉంటుంది చాలా మందికి. అడుగుతారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో అడుగుతారంటే, అడగటానికి ఏం పోద్ది, ఏంటంటే గబాలన ఈయన న్యాయాధిపతి అంటున్నారు, రేపు తీర్పు తీర్చేది ఈయనే వస్తానంటున్నాడు, ఏమో ఒకవేళ ఈయన వస్తే అని క్షమాపణ అడగటం, మళ్ళీ ఇంటికి పోతారు. ఘోరమైన విగ్రహారాధన చేయటం, మళ్ళీ బూతులు మాట్లాడటం, చిరాకు పట్టడం, తన విషయాల్లో ఎట్లా పడితే అట్లా ఉండటం, చిన్నదానికి ఆ గొడవ పెట్టుకోవటం, ఇది చాలామంది చేశారు. వాళ్ళు ఏమైనా క్షమాపణ ప్రార్థన చేయట్లేదనా? చాలామంది చేస్తారు. వాళ్ళకి రక్షణ రాదు అట్లా ఉంటే. మన యొక్క దీనస్థితిని, పడిపోయిన మన యొక్క హృదయ స్థితిని, పాపంతో పతనమైన హృదయ స్థితిని ఎదిగి ఆయన పాదాల దగ్గర పడి రక్తాన్ని చూడాల. నా పాపం ఆయన అలా చేసింది, ఏడిది అవివేకమైంది, అంత సృష్టికర్తనే చిన్న బొమ్మలు పెట్టుకుని నేను పూజించడం ఏంది, తక్కువ చేయటం ఆయన్ని. అది కాక మానవులు కల్పించిన వివిధ రకాలైన ఆకారాల్లో చేసి ఆయన ఇన్సల్ట్ చేయటం ఏంది. అంత సృష్టికర్త, ఆకాశ మహాకాశంని, అందులో ఉన్న సర్వాన్ని, జంతువుల్ని, సముద్రంలో ఉన్న మొత్తం చేసిన అంత సర్వోన్నతుణ్ణి, ఆకాశ మహాకాశం మీద కూర్చున్న ఆయన్ని చిన్న బొమ్మ తెచ్చి, అది కాదు పద్ధతి, అది అజ్ఞానము, అది వ్యభిచారం అంటున్నాడు. మీకు కష్టమవుతాం ఆ పదం. నాకు రావాల్సిన మహిమ మీరు సృష్టించుకున్న చెక్క బొమ్మలకి ఇస్తున్నారు. మీరు ఆరాధించాల్సింది నన్ను ఆత్మతో, సత్యముతో. నేను మీ హృదయాన్ని బాగు చేస్తా, ఎందుకంటే నా కుమారుణ్ణే మీకు ఇస్తున్నాను. మీరు వర్రీ అవ్వద్దు, భయపడద్దు. సో పశ్చాత్తాప ప్రార్థన చేసేటప్పుడు ఆ పాపికి ఏం జరుగుద్దంటే చాలా ఏడుపు వచ్చేస్తుంది, అది రక్షణ వచ్చేస్తుంది. దైవ చిత్తానుసారంతో జరుగుద్ది ఆ ఏడుపు. దేవుని యొక్క చిత్తంలో నుంచి ఆయన దర్శించడం వల్ల ఒకేసారి రెస్పాండ్ అయిపోతాడు. ఆ హృదయం కడగబడి లేతదనం వచ్చేస్తుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అది రక్షణ. అది వచ్చిన తర్వాత అంత గొప్ప దేవుణ్ణి, మహత్యము గల దేవుణ్ణి ఈడ కూర్చొని దీంట్లో ఉన్నాడు, అది చేస్తే వస్తుంది, ఇది చేస్తే వస్తుంది, అది చేయకపోతే ఏమవుద్దో, ఈ బంధకాలన్నిటి నుంచి ఆయన విడిపిస్తాడు. లేకపోతే ఈ భయాలు మనకుంటానే ఉంటాయి, చేయకపోతే ఏమవుద్దో. సో మనం పశ్చాత్తాప ప్రార్థన చేసేటప్పుడు మనం ఆ పశ్చాత్తాపాన్ని క్రియల్లో కూడా చూపెట్టాల సాధ్యమైనంత వాటికి. ప్రభు, ఆ బిడ్డ ఎడల నేను తప్పు చేశాను, నన్ను క్షమించని బిడ్డ పక్కనే కనిపిస్తూ ఉంటాడు, ఆయన కూడా సారీ చెప్పాలి. ఎల్లవేళలా చెప్పకపోయినా ఆ భావం ఉంటే నువ్వు ఖచ్చితంగా అప్పుడప్పుడని చెప్పేస్తావు. ఎల్లవేళ కొన్నిసార్లు దేవుడు కూడా అంత పెట్టేసి అలా చెయ్యడు. బట్ అసలు నువ్వు సారీ చెప్పకుండా ఉన్నావంటే చెక్ చేసుకోవాలి. ఓటన పైపై నుంచి వచ్చింది అనమాట. కొన్నిసార్లు కష్టం అవుద్ది, ఓకే, గాడ్ విల్ హానర్, మన హృదయాన్ని చూస్తాడు. బట్ అది ప్రాక్టీస్ చేస్తుంటే తోటి మనుషులతో కూడా మనం ఈజీగా సరి చేసుకుంటాం. అదే తోటి వారిని ప్రేమించటం. మనం దేవునితో మాట్లాడటం, ప్రార్థన చేయటం. మనం ప్రార్థన చేయాల్సిన ఎన్ని రకాలు
ఎన్నో ఉన్నాయి అసలు ఆ, ఎన్ని రకాలు. మన బంధువులు చూసుకుంటే వాళ్ళ గురించి చేయొచ్చు, రక్షణ గురించి చేయొచ్చు, మన దేశంలో పరిస్థితుల గురించి చేయొచ్చు, దేవుని సేవ గురించి చేయొచ్చు. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా మన ఆత్మీయపరమైన అవసరాల గురించి చేసుకోవాలా, చేయాలి. మనం ఎంతవరకు ప్రార్థన కనిపిస్తున్నాం. దానియేలు అయితే మనకు చాలా మోడల్గా ఉన్నాడు. మూడు సార్లు రోజుకి 6వ అధ్యాయం చాలా కష్ట పరిస్థితి, చాలా కష్టం. ఇన్ఫ్యాక్ట్ చావు మీదకి వచ్చింది. రాజుని తప్పితే ఎవరికైనా ఏదన్నా చెప్పుకుంటే మరణ శిక్ష అని ప్రకటించిన ఆ సమయంలో దానియేలు, అంతకుముందు 3 రోజులకు చేసి రోజుకు 3 రోజులు చేసే దానియేలు ఆ సమయంలో కూడా కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత రాజే హృదయం మారి, ఎందుకంటే దేవుడు జోక్యం చేసుకున్నాడు, ఆపద నుంచి సింహాల బోన్లో వేస్తే తప్పించాడు. రాజుకే దానియేలు నమ్ముకున్న దేవుని యొక్క మహత్యం తెలిసిపోయింది. నీ దేవుడు గొప్ప దేవుడయ్యా అని దానియేలు పట్ల కనికరం పొందాడు కోరేషు రాజు. నువ్వు తొందరగా వచ్చి లేలే ఎవర్రా ఈ నేసింది ఆన్లైన్ అంటే వాళ్ళ సింహాలు తినేసి. కష్ట సమయంలో ప్రార్థన చేయటం అనేది ఒక హై లెవెల్. మనం దాంట్లో ఎదగాలి. యేసుప్రభు వారు 40 రోజులు ఉపవాసం. మత్తయి సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం. తనకు ఎదురయ్యే సాతాను సోదరులను జయిస్తానికి దేవుని కుమారుడే 40 days ఉపవాస ప్రార్థన చేశాడని రాయబడి ఉంది. మనకి ప్రార్థనలో మాదిరి యేసుక్రీస్తే. ఆయన ఒంటరిగా రాజుగా చేయబోతున్నారని ఎరిగి వెంటనే ఇది కాదు నన్ను నా తండ్రి పంపిన విషయము, ఇక్కడ ఏదో శోధన వస్తుందని ఒంటరిగా మళ్ళా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. శిష్యుల్ని ఏర్పరచుకునే యువతల రోజు ఎవరు ఆ 12 మంది అని లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో రాత్రంతా గడిపెను. మార్కు సువార్త 1వ అధ్యాయంలో యువతల రోజు ఆయన రోగుల్ని స్వస్థపరుస్తూ టైం కూడా చాలా లేట్ అయిపోయి మళ్ళా పొద్దున్నే ఉదయకాలంలో లేచి పెందల కడనే ఆయన ప్రార్థనలు చేస్తున్నాడు. మనము బలలో పాల్పంపులు పొందుతున్నాం. ప్రార్థన చేయటం వల్ల మనకి సేఫ్, వేరే వాళ్ళకి కాదు ఫస్ట్. ఎందుకంటే మన విశ్వాసం చివరిదా కొనసాగుతుంది. ఎందుకంటే అడుగుడు ఇవ్వబడిని అన్నాడు, తట్టుడు తీయబడిను, వెతకని దొరుకుతున్నాడు. మనం అడిగితే ఇస్తాడు. అఫ్ కోర్స్ ఆయన అడక్క మునిపే మన యొక్క అక్కర్లు తెలుసు, బట్ అడగమని కూడా చెప్పాడు. నా నామములో దేన్ని అడిగితే తండ్రి దాన్ని చేస్తాడు, ఆయన మహిమ కోసం చేస్తాడు. సో మనం అడగాల. 11వ అధ్యాయం లూకా సువార్త స్నేహితుని ఉపమానంలో అడుగు వారికి పరిశుద్ధాత్మను ఆయన నిత్యంగా ఇస్తాడు. మరి నేను అడగలేకపోతుంటే ఏంటి ఇబ్బంది అంటే, ప్రార్థన చేసి ఎక్కడో ఆత్మలో లోపం తగ్గిపోతున్నావు, కేర్ఫుల్గా ఉండు. దానికి కాస్ట్ ఏంటంటే లోక ప్రభావంలో ఎక్కువైపోతుంది, చాలా జాగ్రత్తగా, ఇంకా డేంజర్లో పడతావు. భక్తులు ప్రతి ఒక్కరు కూడా, సమయంలో అంటున్నాడు, నా మిత్తమైతే మీకోసం ప్రార్థన చేయకపోతే నాకు పాపం కలుగుద్ది అన్నాడు. అది ఎంత మాట అది!
మనం చూడొచ్చు ఇలాంటి మాటలు. మొదటి సమూయేలు మొదటి సమూయేలులో సమూయేలు అంటున్న మాట, నా మట్టుకైతే 23 చదవండి. మొదటి సమూయేలు 12:23. ఆయన ఎంత అది పాపం చేయకపోతే, యెహోవా ఎదుట నేను పాపం చేసి ప్రార్థన చేయకపోతే యెహోవా ఎదుట నేను పాపం చేసిన వాడిని అవుతాను అంటున్నాడు ఆయన. ఎంత మాట అది! వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేయకపోతే. అంటే విజ్ఞాపన ప్రార్థన అనేది, సంఘంలో ఉన్న బిడ్డల కోసం ప్రార్థన చేయాలన్నది ఎంత ముఖ్యమను. నా నిమిత్తము మొదటి రాజులు 7:14 మీరు చదవండి. దేశం కోసం ప్రార్థన చేయటం చదవండి ఆ మాట. మొదటి రాజు 7:14 సొలొమోను. ఒక్క నిమిషం. మొదటి దినవృత్తాంతాలు ఒక్క నిమిషం చూద్దాం. రెండవ దినవృత్తాంతాలు 7:14 చదవండి. ఎంత మంచి మనం తగ్గించుకొని దేశం గురించి ప్రార్థన చేస్తే దేశానికి క్షేమం ఇస్తాడంట. సో దేశానికి క్షేమం రావాలంటే ఎవరిది బాధ్యత? రక్షించబడింది మనదే. ఒక అధికారి యొక్క మనసు మారాలన్నా, ఆయన ఎంత దుర్మార్గుడైనా, ఆ విధవరాలు అన్యాయస్తుడి ఎడతెగక ప్రార్థన చేస్తే మారిపోయింది. సో అధికారులు మనసు మారాలంటే, నా పేరు పెట్టబడిన జనులు తమను తాను తగ్గించుకొని నా మార్గాలను వెతికి నా సన్నిధిలో ప్రార్థన చేస్తే నేను వారిని క్షమిస్తాను, పాపాలని, దేశాన్ని కూడా స్వస్థపరుస్తానని చెప్పారు. సో మన దేశము స్వస్థపరచబడటానికి రక్షించబడిన బిడ్డల యొక్క ప్రార్థనకు లింక్ ఉంది. మనం నెమ్మదిగా క్షేమంగా ఈ భక్తి జీవితాన్ని కొనసాగించుకోవటానికి మొదటి తిమోతి 2వ అధ్యాయంలో రాజులందరి కొరకు, మనుషులందరి కోసం ప్రార్థన చేయమన్నారు. ఎందుకంటే కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళకి గురించి ప్రార్థన చేయకపోతే వాళ్ళకు వచ్చిన అనారోగ్యం మనకి ఇబ్బంది చేసేస్తుంది. ఇప్పుడంతా బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంది, నా కోసమే చేసుకుంటే సరిపోలేదా అని అనుకున్నప్పుడు, అరే నేనంటే చాలా కోపం కదా, వీళ్ళ గురించి చేసేది ఏంటంటే సడన్గా ఏదన్నా అయిందనుకో మనం పరిగెత్తాల. సో మనము ఈ భక్తి జీవితంలో నెమ్మదిగా కొనసాగటానికి, అయ్యా వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వయ్యా, ఎందుకంటే వాళ్ళకి అనారోగ్యం వస్తే నాకు పని ఎక్కువై నీ సన్నిధిలో సమయం తగ్గిపోవచ్చు, ప్రార్థన చేయాలి మనం. ప్రార్థన చేసేటప్పుడు మన భక్తికి మించిన ఏదేదో పలకూడదు. ప్రార్థన అంటే బ్యాలెన్స్కి వెళ్ళాల.
బట్ భక్తి చేస్తున్నామని ఆ గర్వంతో కాదు. ఆల్వేస్ లో స్పిరిట్. మనకంటే విశ్వాసం ముందు వారి గురించి ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊరికనే నోరుకొచ్చిద్ది అలా అనేయకూడదు. పెద్ద పెద్ద సేవకుల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం అనుకో, మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి వర్డ్స్. మనం వేరే వారి పట్ల కూడా మనం ప్రార్థన చేస్తుంటే మన హార్ట్ చాలా కంపాషనేట్తో నిండిపోవాలా. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఆ పరిస్థితి అనుమతించబడలేదు కాబట్టి అట్టున్నాడు కృపను బట్టి. ఏమో మన పరిస్థితి అట్లా వెళ్తే అసలు ఆయనలాగా భక్తి చేయగలుగుతాం మనం. అది మన స్పిరిట్ అయి ఉండాలి. కంపాషనేట్, కనికరముతో మనం ప్రార్థన చేయాలి. చాలా ఇంపార్టెంట్. ఆ కంపాషనేట్ హార్ట్ దేవుని కదిలిచ్చేస్తుంది. ఏంటంటే దేవుని హార్ట్ అది. సో ప్రార్థన చేసే మనకి దేవుని మనస్సు కలిగి ప్రార్థన చేయటము ముఖ్య అంశము. ఈనాడు మనకి పరిస్థితి ఎలా ఉందంటే, ముసుగేసుకుని ప్రార్థన చేస్తారు అనే స్త్రీలని, వాడు ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఏంటిది ఈ బతుకు, నేను కొట్టుకుంటున్నారేంది? అది ప్రార్థన చేయటం ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అది మన ప్రవర్తన లేకుండా చేస్తూ ఉంటే ఎంత అజ్ఞానం, అది వ్యర్థమైన మాటల్లాగా ఉంటాయి. మన బలలో పాల్గొంటుండగా మనం ఎంత సమయాన్ని ప్రార్థనలో గడుపుతున్నాం? ప్రార్థన చేయాలని మనసు వస్తుందా? ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఎదగాలి, దాంట్లో సందేహం లేదు. అసలు ప్రార్థన చేసే మనసు అనేది ఉంటుందా? ఉంటే ఎలాంటి హార్ట్ ఉంటుంది, ప్రవర్తనకి ఎంత దీనత్వంతో ఎలా మ్యాచ్ అవుతుంది, అది కూడా మనం చెక్ చేసుకోవాలా. ఈరోజు నువ్వు ప్రార్థన చేయకపోతే సాధ్యమైనంత బట్టి మోకాళ్ళుని ప్రార్థన చేయి. ఆల్వేస్ అది సాధ్యం కాదు. బట్ ఎప్పుడు కూడా మోకాలు చేయకుండా ప్రార్థన చేస్తున్నావు అంటే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ మోకాలు ఉన్నప్పుడు మనలో దీనత్వం కనిపిస్తుంది. ప్రార్థన చేసేటప్పుడు అవతల వాళ్ళు కొంతమంది కళ్ళు తెరుస్తుంటారు, అది కూడా కరెక్ట్ కాదు. అంటే కాన్సన్ట్రేట్ చేయట్లేదని అర్థం. జనరల్గా అన్ని జనులు చేస్తూ ఉంటారు. కొంతమంది రక్షించబడిన వారు కూడా కొంచెం ఎక్కువ సమయం అయితే ఇంకా అప్పుడప్పుడు పెయిన్ఫుల్గా ఉంటే, అది నేను అంటలేదు, ఆల్వేస్ కంపాషనేట్తోనే ఆలోచన చేస్తాం. బట్ ఏం చేస్తుంది, ఆ హార్ట్ పనికిరాదు. కొన్నిసార్లు తప్పదు, ఏదైనా పెయిన్ వస్తే అది వేరు. మన హార్ట్ చాలా ఇంపార్టెంట్. ప్రార్థన చేసేటప్పుడు అవతల వాళ్ళు ఆమెన్ అని చెప్తానికి సాధ్యమైనంత వాటికి బిగ్గరగా చేయాలి సమూహములు. ఎందుకంటే వాళ్ళు బిగ్గరగా చేస్తే ఆమెన్ అని చెప్పగలరు. కొంతమంది ప్రార్థన చేసే విధానము అంత అసలు వినపడదు, చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. మనం ఎవరి కాలంలోనో చెవులకి సరిగ్గా వినపడదు. ఇంకా పెద్దవాళ్ళు ఏం వినపడదు, ఏం ఆమెను చెప్పగలుగుతారు. అదొక బాధ్యత. సంఘంలో ప్రార్థన, మనం ఇంటి దగ్గర ఒంటరిగా చేసేటప్పుడు అసలు మనసుతోనే ప్రార్థన చేయొచ్చు. ఒంటరిగా ఉన్నప్పుడు నోరు తెరిచి కూడా ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవచ్చు. ఒంటరిగా కూడా మాట్లాడచ్చు, తప్పేం లేదు. మనం ప్రార్థన చేస్తుంటే ఎవరికైనా డిస్టర్బెన్స్ వస్తుందంటే హార్ట్లు చేసుకోవచ్చు, తగ్గించేసుకోవచ్చు. బట్ జన సమూహంలో, సంఘంలో పర్టికులర్గా ఆమెనని చెప్తానికే మనం ప్రార్థనలో కూర్చున్నాం. అలాంటి సమయంలో ఎలా ప్రార్థన చేయాలంటే క్లారిటీ చాలా ఇంపార్టెంట్. బాబు అలా చేస్తే ఎవరికి అర్థమవుతుంది? అలాగని ఉంటే మార్చుకోవాలి సాధ్యమైనంత బట్టి.
మనం స్టడీస్లో చదివేటి వేరు అని వేరు. ప్రార్థన చేసేటప్పుడు సాధ్యమైనంత వాటికి మనకి నోటి మాంద్యం ఉంటే అది ఫిజికల్, దాని వారి పట్ల మనం చాలా కనికరంగా ఉండాలి. బట్ తెలియకుండా అలా చేస్తుంటే ఖచ్చితంగా సరి చేసుకోవాలా. ఆల్వేస్ కంపాషనేట్గా ఆలోచన చేయాలి, బట్ ఇంప్రూవ్ అవ్వాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు మనకి ఏక మనసు చాలా ఇంపార్టెంట్ సమూహంలో. ఎందుకంటే ఏకీభవిస్తే ఇద్దరు లేక ముగ్గురు దేవుడు అక్కడ ఉంటాడు. ఏకీభవించాలంటే సాధ్యమైనంత వరకు ఆ మనిషితో గొడవ పెట్టుకోవద్దు. అంటే పీస్ఫుల్ ఉండాల. పీస్ లేనప్పుడు ఏకీభవించడం అంటే ఏయో ఆలోచనలు వస్తాయి. జాగ్రత్త పడాల. ఓకే, నేను ఎందుకు ఏకీభవించలేకపోతున్నాను ఆ వ్యక్తితో? కుటుంబంలో కూర్చొని మనం ప్రార్థన చేయటం కోర్స్ డైలీ కుదరదు. 100% నేను దాన్ని ఒక రూల్గా పెట్టడం కాదు. ఎంత వాటికి దాని ప్రయత్నం జరుగుతుంది. రక్షించబడిన తర్వాత కుటుంబంగా కూర్చొని ప్రార్థన, వాక్యం చదువుకొని ప్రార్థన చేయటం ఎంతవరకు జరుగుతూ ఉంది. అనవసరమైన సోదలు జీవితంలో తెచ్చుకొని, కుటుంబంలో తెచ్చుకొని, నువ్వు చేసుకోబో, నేను చేయను అని మిగతా వాళ్ళు ప్రార్థన చేస్తాను, వెళ్ళిపోతున్నావా? చాలా రాంగ్ రూట్ అది. చేస్తే ఏమైంది? ఇంకా అపవాదిలా మాట్లాడుతున్నావా? అలాంటి దానికి వెళ్ళొద్దు. ఒకవేళ అట్లా ఉంటే జస్ట్ నీ రక్షణ గురించి, మన రక్షణ గురించి మనం ఆలోచన చేసుకోవాలి. అది అపవాది యొక్క ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడని అర్థం. క్షమించమంటే మనం సెటరేట్ అయిపోతాం. మళ్ళీ దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. రిపెంటెన్స్ ఇంపార్టెంట్, పశ్చాత్తాపం. సో మనం కుటుంబంలో కూర్చొని ప్రార్థన చేసుకోవాలంటే మనకి ఎంత జాగ్రత్త ఉండాలా? ఎందుకంటే రియాలిటీకి వచ్చేదానికి ఒక సమయంలో కుదురుద్ది. ఎందుకంటే అందరం ఖాళీగా ఉంటాం. ఒక సమయంలో జాబులు వచ్చే సమయానికి పరిస్థితులు డిఫరెంట్ అయిపోతాయి, బిజీ షెడ్యూల్ ఏర్పడుతుంది. ప్రాక్టికల్గా ఒక రోజు చేసుకోలేదు, రెండో రోజు చేసుకుంటానికి ఎంత జాగ్రత్త పడుతున్నాం. 2 రోజులు చేసుకోలేదు, 3వ రోజన్నా చేసుకుంటాము. ఇది కాదు, ఇది ఆపేద్దాం. మనం ప్రార్థనలో కూర్చుంటే ఎంత జాగ్రత్త. ఇది జాగ్రత్త ఉంటేనే వస్తుంది. దేవుడే చూస్తాడు. ఒక రోజు అయిపోయినా, 2వ రోజు అయిపోయినా, 3వ రోజు అయిపోయినా, 4వ రోజు కూడా నేను ఇంకా చెయ్యాలి, ఇంకా తప్పదు. ఇది అపవాదే. ఇంత బిజీ షెడ్యూల్ అవసరమా అని ముందు లేసైనా మిగతా వాటిని సప్రెస్ చేసి రేపు చేసేసుకుంటాంలే ఆ పని కూర్చోవటం భక్తుని యొక్క వివేకము. ప్రార్థన చెయ్యాలి అనే ఉద్దేశంతో ఉన్న భక్తుని యొక్క లక్షణం అది. ఆల్వేస్ అన్నిసార్లు కుదరదు ప్రాక్టికల్, బట్ ఎంత తగతగ పడుతుంది. అరే ఈరోజు కూర్చొని చేయలేకపోయినాను, ట్రావెల్లో ఖాళీగా ఉన్నాను, అడిగేయటం, ప్రభా సహాయం. అరే ఈరోజు బిజీ అయిపోయినా, రేపన్నా మనం కూర్చొని చూస్తాం. లేకపోతే పిల్లలకి ఏం అర్థం కాదు, ప్రార్థన రేపు చేయలేరు, నేను నేర్పిపోతే ఎట్లా? 2 రోజులు చేయలేకపోదు, రండి. మన బాధ్యత. ప్రార్థన చేయకుండా డైలీ అలవాటు లేకుండా ఉంటే ఎంతటి భక్తి పరులైనా కానీ గ్రాడ్యువల్గా తగ్గిపోతారు. దాంట్లో ఏం సందేహం లేదు. పిల్లలు వాళ్ళు సొంతగా ప్రార్థన చేయడం నేర్చుకోకపోతే రేపు వాళ్ళు వేరే చోట సపరేట్గా ఉండి చదువుకున్న సమయంలో ప్రార్థన చేయటం అనేది చాలా కష్టము, చాలా కష్టము. కష్టమని ఎందుకు చెప్తున్నానంటే దేవునికి ఏదైనా సాధ్యమనేది ఒకటి ఉంది కాబట్టి చాలా హెచ్చరిక చెప్తున్నా.
ప్రాక్టికల్గా ఎక్కడ చేయబోతే అక్కడ యాడ్ చేయాలి. ఇంట్లో బైబిల్ చదవకపోతే ఎక్కడో చదువుకునే చోట ఖాళీగా ఎట్లయినా ఫ్రీడమ్ ఉన్న ప్లేస్లో ఎట్లా చదువుతాం మనం? ఇంట్లో తల్లిదండ్రుల మధ్య చదవకపోతే ఎలా చదువుతాం? ఇవి మనల్ని మనం చెక్ చేసుకుంటానికి ఆలోచించవలసిన పాయింట్స్. సో మనం వలలో పాలు పంపులు పొందుతున్నాం. మనమందరం కూడా ప్రార్థనలో ఎదగాలి. దానికి లిమిట్ లేదు. ప్రార్థన చేసే మనము పరిశుద్ధంగా జీవిస్తూ ప్రార్థన చేయాలి. పాపంలో పడితే ఏదేదో అయిపోయింది అనుకోవద్దు. ఘోరమైన పాపం నువ్వేం చెయ్యు, రక్షించబడిన నీవు. కోప్పడతావు కొన్నిసార్లు, కొన్నిసార్లు పెద్ద పరిస్థితిని బట్టి ఒకవేళ అబద్ధం చెప్పుకుండొచ్చు, కానీ ఊరని అబద్ధాలు చెప్పేయలేం, అది జరగదు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని ఈజీగా తీసుకోవాక. అది కూడా ఈజీ తీసుకునే అంశం కాదు, బట్ కొన్నిసార్లు జరుగుద్ది, జరగచ్చు. భయపడవాక, ఎందుకంటే అపవాదం వచ్చేస్తాడు. నీ బతుకంతా అయిపోయింది, ఏంది ఇంట్లోనే వస్తారు అపవాది యొక్క వాయిసెస్. మనం పశ్చాత్తాపడితే ప్రభు సెట్ చేస్తాడు, మనం ముందుకెళ్ళిపోవటమే. ఎందుకంటే మనల్ని గెలిపించే దేవుడు ఆయన. ఏదో బండ మీద వేసేసి అయిపోయింది నువ్వేం చేస్తావు అనేది అపవాది. ఆల్వేస్ లిఫ్ట్ చేసే ఎంకరేజింగ్ గాడ్. సో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏది గాడ్ వాయిస్, ఏది సాతాను వాయిస్? లేజీతనం అనేది సాతానే. ఏం చేయకుండా అయిపోద్దలే. పశ్చాత్తాపట్ట మన బాధ్యత. మనం మన ఆత్మీయ కోసం ఎంతవరకు ప్రార్థన చేసుకున్నాం, మన అవసరాలు, ఆరోగ్యపరమైన, జాబు, ఆర్థికపరమైన ఎంతవరకు మనం దేవుణ్ణి అడుగుతున్నాం, అడిగితే ఆయన ఇస్తానన్నాడు. వేరే వాళ్ళ గురించి మనం ఎంతవరకు ప్రార్థన చేస్తాం? ఇప్పుడు మనం ఇందాక చూసుకున్నట్టుగా ప్రార్థన అంశాలు చాలా ఉన్నాయి. భక్తులు చాలా గొప్పగా ప్రార్థన చేశారు. మనం కొద్దిగానే ఎదుగుతా వెళ్ళాలా. మన ఇంట్లో వారు, బంధువులు, స్నేహితులు, చదువుకున్నాళ్ళు, ఆ సమయంలో, ఆ తరగతిలో, ఇంకో చోటకి వెళ్ళినప్పుడు అక్కడ చదివిన వాళ్ళు అక్కడ, లేకపోతే పనుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ, లేకపోతే పరిచయం చేస్తున్నాళ్ళు, లేకపోతే ఆ భారం దేవుడు ఇచ్చేస్తాడు ఆటోమేటిక్గా. మనము ప్రభు వచ్చినప్పుడు ధైర్యంగా మనం నిలబడటానికి మనం ప్రార్థన చేయాలి. రాబోయే ప్రార్థన చేయకపోతే శోధన రెడీగా ఉంటుంది. మన శోధన నుంచి తప్పించుకున్నట్లుగా మనం ప్రార్థన చేయాలి. పరిస్థితిని, శ్రమని అధిగమించేట్టుగా దేవుని కృప మన మీద ఉండటానికి, ఆ కృప చాలును అని దేవుని యొక్క కృప చేత ఆ పరిస్థితిని మనం అధిగమిస్తానికి ప్రార్థన చేయాలి. అలాగున మనల్ని అందరిని కూడా దేవుడు దీవించునుగాక. ఆమెన్.